గాంధీనగర్లోని జై శ్రీరామ్ జంక్షన్ వద్ద హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమం హిందూ ధర్మ సమ్మేళన సమితి అధ్యక్షులు డాక్టర్ ఆలగాటి సమ్మిరెడ్డి అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 బైలూరు యోగేష్ ప్రభు గురూజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగేష్ ప్రభు గురూజీకి కరతాళ ధ్వనుల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సమావేశంలో యోగేష్ ప్రభు గురూజీ మాట్లాడారు. వారితో పాటు హిందూ ధర్మ సమ్మేళన సమితి అధ్యక్షులు సమ్మిరెడ్డి, ప్రముఖ సీనియర్ న్యాయవాది సముద్రాల కవిత, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన వక్త విఘ్నేష్ మాట్లాడారు. అంతకుముందు హిందూ ధర్మ సమ్మేళన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమ అనంతరం యోగేష్ ప్రభు గురూజీతో పాటు వక్తలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల వేణుగోపాలరావు, నిర్వహణ కార్యదర్శి చిట్టిరెడ్డి తిరుపతి రెడ్డి, కోశాధికారి మాడిశెట్టి వీరేందర్, ఆయా కాలనీల అధ్యక్షులు చెరకు వెంకటరాజరెడ్డి, మందాల కృష్ణారెడ్డి, వీరమనేని సోమేశ్వరరావు, పల్లెపాటి సమ్మిరెడ్డి, తోట సమ్మయ్య, దేవిరెడ్డి, అంజిరెడ్డి, బోదిరెడ్డి గోపాల్ రెడ్డి, జోగుమూర్తి, కార్పొరేటర్ నల్ల స్వరూపారాణి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, ఆయా కాలనీల ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, జాగరణ సమితి నాయకులు, ఆయా కాలనీ వాసులు, మహిళా మనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎం వీరేందర్ గారు, సిహెచ్ తిరుపతి, జై శ్రీరామ్. తల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం తల్లి వందనం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం తల్లి వందనం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆశరాగాధికారం అందుకొనిరిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన, ఎన్నేళ్ళి రోధన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. విశ్వశాంతి వారధివై, విశ్వానికి సారథివై, విద్రోహుల గుండె చిల్చు చంద్ర పిడుగువై, విజయ శంఖమెత్తు అదురుగోన గోంతరం వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం అంటోంది తరం. దేశం బాగుపడాలనుకున్నా,
దేశం బాగుపడాలనుకున్నా, దేహం గురించి ఆలోచించొద్దు అనుకున్నా, దాహం అందరిది తీర్చాలనుకున్నా, దాసోహం శ్రీ 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 ఇదండి చిన్నజీయ స్వామి వారికి చెప్పాలనుకున్నా, ధన సంపాదన నాకు తెలియదన్నా, ధనవంతురాలిగా భారతమాతని చూడాలనుకున్నా, దాన ధర్మాలకు నిలయం నా భారతదేశం అని చెప్పాలనుకున్నా, దాన వీర శూడ కర్ణుడిలాగా బతకాలనుకున్నా, దువ్వెన నాకు అక్కర్లేదన్నా, దీవెన మీ అందరిది కోరుకుంటాను. దమ్మున్న మగవాణ్ణి నేనన్నా, దుమ్ము లేవని పట్టణంగా భాగ్యనగరాన్ని చూడాలనుకున్నా, దక్ష ఆరమ్మ చేసే స్వయం సేవకుని నిన్న దీక్షగా జీవితం గడపాలనుకున్నా, దేవి నవరాత్రులు ఘనంగా జరపాలనుకున్నా, దేహి అంటే ఎవరి ముందు చేయి చాచొద్దు అనుకున్నా, ధైర్యం సర్వత్ర సాధనమని చెప్పే ఛత్రపతి శివాజీ వసేన అధ్యక్షుడు నేనన్నా, దైవం మోడీ అమిత్ షా రూపంలో అవతరించిందని అందరికి చెప్పాలనుకున్నా, ద్వేషం ఎవరిపై పెంచుకోవద్దనుకున్నా, దేశం కోసం ప్రాణాలైనా అర్పించేయాలనుకున్నా అన్నమాట. కాబట్టి దేశం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ పోరాడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఖండించాల్సిన అవసరం చాలా ఉంది. ఇందాక వారు చెప్పారు, దేశంలో ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి, మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. 1904లో నేపాల్ విడిపోయిందండి, 1906లో టిబెట్ విడిపోయిందండి, భూటాన్ విడిపోయిందండి, 1907లో టిబెట్ విడిపోయిందండి, 1935లో శ్రీలంక విడిపోయిందండి, 1937లో బర్మా విడిపోయింది. దేశం ముక్కలు ముక్కలు అయిపోతుందండి. కానీ మనం ఆదివారం వస్తే ముక్కలు ముక్కలు కోసం మాంసం తినడం అంటే బిజీగా ఉన్నాం. కొంచెం ఈ దేశం ముక్కలు అయిపోతుంది. కాబట్టి దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఆ దిశగా మనం అందరం సాగుతూ ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే వచ్చే తరానికి అది మంచిని అందిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు హన్మకొండ 7 కాలనీ వాళ్ళ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, భాగ్యనగర్ నుంచి ఇందాక చెప్పారండి ఢిల్లీ వరకు పాదయాత్ర చేశానండి. మథుర రాగానే ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ సడన్గా శ్రీకృష్ణ పరమాత్మ మీకు ఎదురైతే ఏం కోరుకుంటారు అని. ఏం లేదయ్యా, నాకన్నా ముందు ఈ భూమి మీద శ్రీ 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 ఇదండి చిన్నజీయ స్వామి వారు వచ్చారయ్యా, వారికన్నా ముందే ఈ భూమి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటా అని చెప్పాను. నేను భాగ్యనగర్ నుంచి అరుణాచలం పాదయాత్ర చేశాను. తిరుపతి రాగానే ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ మీరు చాలా బక్కగైపోయారు అని. చివరికి యోగీష్ ప్రభు అని ఈ దేహాన్ని 4 మోస్తారయ్యా, వాళ్ళప్పుడు ఇబ్బంది అవ్వద్దన్నదే నా తపన అని చెప్పాను. కాశీలో ప్రవచనం చేస్తున్నారండి, ఒక మహిళ లేచిందండి, చిన్నజీయ స్వామి వారి గురించి ఒకటే లైన్లో చెప్పాలి అని. భగవంతుడు వయాభూలోకం వైకుంఠానికి వెళ్తున్నాడు అని చెప్పాను. కాబట్టి ఎప్పుడైనా అవకాశం ఉంటే వచ్చి ఆ భగవద్ దర్శనం చేసుకొని అందరం కలిసికట్టుగా స్వీయ ఆరాధన సర్వ ఆదరణ మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ అంటున్నారు. కాబట్టి ఆ దిశగా మనం సేవ చేస్తూ ఈ మానవ జన్మని సార్థకం చేసుకుంటూ ముందుకు సాగుతాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ప్రపంచంలోని విశ్వ గురువుగా నిలపాలనే మహోన్నతమైన లక్ష్యంతో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయబడుతున్నది. మొత్తం తెలంగాణలో అంతటా భారతదేశం అంతటా ఏర్పాటు చేయబడుతుంది. ప్రస్తుత కాలంలో మనం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాం మిత్రులారా. అలాంటి పరిస్థితుల్లో హిందువుల ఐక్యత అత్యంత అవసరమై ఉన్నది. హిందూ సమాజం పట్ల గౌరవభావం ఉండాలి, ఏకాత్మక దృక్పథం ఉండాలి, సర్వధర్మ పట్ల అంకిత భావం ఉండాలి, సేవాగుణం వంటి మహత్తరమైన లక్షణాలను మనలో ప్రతి ఒక్కరిలో మనం పెంపొందించుకోవాలి. ఈ మహత్తర లక్ష్యాన్ని సాధించడానికి అందరి సహకారం, భాగస్వామ్యం ఎంతో అవసరం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, ఎంతో మంది పైన కూర్చున్నారు, ముందు ఉన్నారు, అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత మంది ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పటి వరకు ఇప్పుడు హిందూ సమాజం ఇలాగా నిలిచి ఉన్నది భారతదేశంలో. భగవంతుడు అంతగా ఉన్నాడు, మనం నమ్ముతాం. ఈశావాస్యమిదం జగత్ అంటాం. సర్వతో పాణి, సర్వతో పాద, సర్వతో అక్షి, సర్వతో శిర, సర్వతో ముఖ, సర్వతో శృతిమత్. అంతటి నుంచి వింటాడు, అంతటా ఉంటాడు, అన్ని వింటాడు. మనం అనుకుంటాం గుడికి పోతే ప్రసాదం పెడితే ఏమవుతుంది, మన ఇంట్లో ప్రసాదం పెడితే ఏమవుతుంది, భగవంతుడు అంతటా ఉన్నాడు అని తప్పకుండా తింటాడు. అది అందుకే మనం ఆ రకంగా ఉండాలి. ఆత్మవత్ సర్వభూతాన్ని అంటాం. మన లోపల ఆత్మ ఉంది, భగవంతుడు మనకి ఇచ్చిన ఆత్మ. అందరి లోపల ఆత్మ ఉంది, నీ లోపల ఆత్మ ఉంది, నా లోపల ఆత్మ ఉంది. భగవంతుని యొక్క పుత్రులం మనం. ఎవరి పుత్రులం?
భగవంతుని యొక్క పుత్రులం, భగవంతుని యొక్క బిడ్డలం మనం. నేను 5-6 సభలు అటెండ్ అయ్యాను. మాటలు ఇక్కడ చాలా ఉన్నారు. ఈ కాలనీ యొక్క మాటలు చాలా శక్తి ఉందని నాకు అర్థమవుతుంది. అలాగే మాటలందరూ మంచిగా కాషాయం కట్టుకొని వచ్చారు. రుద్రమ దేవ వేషధారణలతో వచ్చారు. చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే. ఇందులో నాకు భాగస్వామ్యం ఇచ్చినందుకు మీ కాలనీ వాసులందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది చాలా చెప్తున్నారు హిందూ అంటే ఏమిటి, మనం ఎందుకు కలవాలి. నేను ఒక కొన్ని విషయాలు చెప్తాను నాకు తెలుసుకున్నాను. హిందూ ధర్మ సమ్మేళనం అంటే దాని అర్థంలో ఉంది. హిందూ అంటే ఎవరు? ఎవరైతే ఈ దేశంలో పుట్టారో, ఎవరైతే ఈ దేశాన్ని మాతగా భావిస్తారో, ఎవరైతే ఈ దేశాన్ని గౌరవిస్తారో వాళ్ళే హిందూ. సమ్మేళనం అంటే సంఘటితం. మన హిందువులు మన ఏ కులమైనా కానివ్వండి, మనం ఆ కులాన్ని బయట వదిలేసి బయటకు వచ్చినప్పుడు హిందువుగా చెప్పుకుందాం, హిందువుగా బ్రతుకుదాం అనే ఒక ఆలోచనతో ఈ హిందూ ధర్మ సమ్మేళనాలు RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలైన కారణంగా వాళ్ళు హిందూ ధర్మ పరిరక్షణకి, మన భారతీయ పునర్వైభవ నిర్మాణానికి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పనిలో కొన్ని లోపాలు కనిపించారు. వాళ్ళు వాడవాడ ప్రతి బస్తీకి తిరుగుతారు. కాబట్టి మన హిందూ ధర్మం యొక్క పరిరక్షణ తగ్గిపోతుంది. మన వారసులకి మనం మన హిందూ సంస్కృతిని అందించలేకపోతున్నాం అని ఒక బాధతో ఒక పరిష్కార మార్గం కనుగొన్నారు. ఆ పరిష్కార మార్గమే ఈ హిందూ ధర్మ సమ్మేళనం. ఈ హిందూ ధర్మ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకొని మనం ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, ఇక్కడ మాట్లాడుకుంటే సరిపోదు. ఇక్కడతో నాంది పలికి ఇది నిరంతరం కొనసాగాలని వాళ్ళ కృషికి మనం తోడ్పాటు చేస్తే మన భారతదేశ సంస్కృతి పునర్వైభవం అతి త్వరలోనే మనం చూస్తాం. స్వార్థపూరితమైనటువంటి హిందువు కాదు, గుర్తుపెట్టుకోండి. సర్వే భవంతు సుఖినః అని చెప్పినటువంటి హిందుత్వము. పరోపకారాయ పుణ్యాయ, ఇతరులకు సేవ చేస్తేనే నీకు పుణ్యం వస్తుంది, హిందుత్వం అని చెప్పింది. కానీ ఈరోజు ఏమైంది? స్వార్థం, నేను నా కుటుంబం, ఇంకెవడు కాదు. ఇంత దౌర్భాగ్యం అంటే తల్లిదండ్రుల జన్మల తీర్చుకోలేని రుణం తల్లిదండ్రులది. ఇంటికాడు ఉంటే ఫోన్ చేస్తే నేను అర్జెంట్ పనిలో ఉన్నాను, హాస్పిటల్కి రాలేను. కరోనా టైంలో చూసాం కదా, పేదవాళ్ళందరూ తల్లిదండ్రులను అక్కున చేర్చుకురండి. పేద కుటుంబాలు గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా ఎదిగినటువంటి కుటుంబాలలో ఎవరైనా వచ్చారా యుఎస్ నుంచి? నేను డబ్బులు పంపించేస్తాను, మీరు అంత్యక్రియలు చేసేయండి. నాకు తెలిసిన వాళ్ళు జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కరోనాలో మేము అంత్యక్రియలు చేసాం, సొంత కొడుకు రాలేదు. దుబాయ్లో బాగా డబ్బులు సంపాదించి వచ్చాం. కానీ ఇటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి హిందూ జాతిని సంఘటితం చేయాలి. ఈ రకమైనటువంటి గుణాలు నిర్మాణం చేయాలి. సమాజాన్ని సేవించేటువంటి గుణం, స్వార్థం నుంచి నిస్వార్థం వైపుగా ప్రయాణం చేయాలి. RSS ఇదే పని చేస్తుంది, ఇంకేం చేయదు. ఇది ఎవరి దేశము? ఇది ఎవరి దేశము? ఎవరి దేశము? ఈ దేశం పేరేమి? ఈ భారతదేశం పట్ల నిరంతరం మనకు భక్తి భావన ఉండాలి. అప్పుడు మనం దేశద్రోహం చెయ్యం, దేశద్రోహంలో తయారుగా. పహల్గాం సంఘటనకు జ్యోతి అనే ఒక అమ్మాయి ఎవడో ముస్లింని ప్రేమిస్తే యూట్యూబ్లో వీడియోలను పంపమంటే సోయలేదు. ఆమెకు దేశం గురించి సోయలేదు, మోహం ఉన్నది ప్రియుడి పైన, దేశం పైన భక్తి భావం లేని కారణంగా ప్రేమ లేదు. పెహల్గాంలో ఇంత సంఘటన జరిగితే ఎంతమంది ఆడపడుచుల కుటుంబాలు నాశనమైనాయి. ఇది పక్కన పడి ఎన్ని భారతీయ గుండెలు పగిలిపోయాయి. ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనము మనం బ్రహ్మాండం చేసి పాకిస్తాన్ కంట్రోల్ చేయొచ్చు కాక, ఒక బ్రహ్మోస్ వేస్తే ఎంతంటే డబ్బులు? 9 కోట్ల. ముస్లింలు ఈరోజు 25% వచ్చారు, 25% వచ్చేసారు. మనం 70, మొదటిసారి 80% కిందికి హిందువులు పడిపోయారు. ఇప్పుడు జనాభా లెక్కలు చేస్తే 70% వరకు వచ్చేస్తారు. కాబట్టి దేశ విభజన సమయంలో హిందువులను కాపాడే పనిలో వందల మంది స్వయం సేవకులు ప్రాణాలు అర్పించారు. 1962లో మన దేశం పైన దాడి జరిగినప్పుడు ఢిల్లీలో ట్రాఫిక్ కంట్రోల్ చేశారు. 1975లో ఇందిరాగాంధీ గారు ప్రజాస్వామ్యం హరించేటప్పుడు ఒక ప్రయత్నం చేసినప్పుడు ప్రజాస్వామ్య సంరక్షణ కోసము లోక సంఘర్షణ సమితి పేరుతోటి అన్ని రాజకీయ పక్షాలు, సామాజిక సంస్థలతో కలిసి ఉద్యమం చేసింది. ఆ రోజు 1,50,000 మంది జైలుకి వెళ్తే అందులో 1,20,000 మంది RSS స్వయం సేవకులు. 500 సంవత్సరాలుగా ఈ హిందూ జాతిని పట్టి పీడించినటువంటి ఒక పెద్ద సమస్య
4.5 లక్షల మంది ప్రాణత్యాగం చేసినా కానీ తీరలేదు. ఏంటిదండి ఆ సమస్య? ఏ సమస్య అండి? అయోధ్య రామ మందిరం. బాబర్ అనేటువంటి వాడు వచ్చి ఈ దేశం యొక్క ఆత్మ, ఈ దేశం యొక్క ఆదర్శ పురుషుడు, ఈ దేశం యొక్క ధర్మానికి ప్రతిరూపమైనటువంటి రాముడు పుట్టినటువంటి స్థలంలో ఉన్నటువంటి భవ్య రామ మందిరాన్ని ధ్వంసం చేసి బాబర్ అనే అక్రమ కట్టడాన్ని కడితే 1984లో సమితి ఏర్పడితే 1992 వరకు హిందూ సమాజం మొత్తం జాగృతమై దాన్ని ధ్వంసం చేసింది. 2023లో మనం భవ్యమైన రామ మందిరాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు అప్పుడు చెప్పాడు ఒక పత్రిక, భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చిందని చెప్పారు. దీనికి పునాది వేసింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క కార్యకర్తలు. ఈరోజు మనము దాని యొక్క జనాభా ఎంత? 16 కోట్ల మంది ఇప్పటి వరకు దర్శనం చేసుకుంటండి. ఇంత తక్కువ సమయంలో 16 కోట్ల మంది ఒక దేవాలయం దర్శించుకోవడం అద్భుతం అండి. ఎక్కడ కని వినియోగం. ఇది అయోధ్య యొక్క గొప్పతనం. అంటే అందరి గుండెల్లో రాముడు ఉన్నాడండి, అందరి హృదయంలో ఉన్నాడు. రాముడి యొక్క గుడి కోసం డబ్బు అడిగితే 10 కోట్ల మంది ఇచ్చారు. అంటే ఎంతమంది గుండెల్లో రాముడు ఉన్నాడు? అనేక మందిని చేరలేకపోయినాం. ఇట్లా నిరంతరం ఈ దేశం యొక్క అనేక సమస్యల్లో స్వయం సేవకులు పాలు పంచుకుంటూ పనిచేశారు. శ్రీ బైలూరు యోగేష్ ప్రభు గురూజీ గారికి ఇచ్చాను సార్. 1 సెకండ్. రెడీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాతాకి జై. వెయిట్ అలాగే ఉండండి. అయిపోయిందా?